హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో వెజ్ సూప్ అంటే విఆర్కే గారి డైట్లో వెజ్ సూప్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా నేను మీకు చూపిస్తున్నానండి. ఈ వెజ్ సూప్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చక్కగా అన్ని రకాల కూరగాయలతోటి చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో ఏమేమి వేసాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ సూప్స్ అనేవి విఆర్కే గారి డైట్లో లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు అండ్ 1 మీల్ ఆర్ 2 మీల్ డైట్ చేసేవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. అండ్ లిక్విడ్ డైట్ చేసే వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీగా సూప్స్ అనేవి ఖచ్చితంగా తాగాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం కూరగాయలు అన్నిటిని కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో మనం ఈ కూరగాయలు అన్నిటిని కడిగేసుకోవాలి. దాని మీద మనకి పురుగు మందులు ఏమైనా చదివితే శుభ్రంగా పోవడానికి ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెజిటేబుల్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ నేను కొన్ని శాంపుల్గా మీకు చూపిస్తానికి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది సొరకాయ ఆనపకాయ అంటారు కదా, అది కొంచెం తీసుకున్నాను. ఇది మీకు శాంపుల్గా కోసమే కొంచెం తీసుకున్నాను, మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ బీరకాయ అనమాట, ఇది బీరకాయ కొంచెం తీసుకున్నాను, జస్ట్ ఒక చిన్ని పీస్ అంతే. అండ్ క్యారెట్ హాఫ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ వచ్చేసి కొంచెం చిన్నది, చాలా చిన్నది కొంచెం తీసుకున్నాను. ఇది వచ్చేసి రాడిష్ హాఫ్ తీసుకున్నాను. టమాటా ఒక స్మాల్ సైజ్ తీసుకున్నాను. మునక్కాయలు వచ్చేసి ఒక 4 or 5 అట్లా తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఇవి ఎక్కువ తీసుకోవచ్చు, ఇవి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ క్యారెట్ అనేది ఒకటి ఎలా ఉంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. నేను చాలా చిన్నది తీసుకున్నాను. మామూలుగా అయితే నేను డైట్ చేసేటప్పుడు మాత్రం ఇవి కూరగాయలన్నీ కూడా 750 grams మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు నేను చూపించేవి మామూలుగా డైట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే 1.5 kg అట్లా కూరగాయలు అయ్యేలా తీసుకుంటానండి. 1.5 kg దగ్గర నుంచి 1.5 kg దాకా అట్లా తీసుకుంటాను. అంటే ఇవి క్యారెట్ అనేది హాఫ్ పెరుగుతుంది కాబట్టి క్యాప్సికమ్ కూడా పెద్దది వేసుకుంటాను. అండ్ టమాటో కూడా పెద్దది వేసుకుంటాను. రాడిష్ అనేది ఫుల్గా వేసుకుంటాను. రాడిష్ అనేది ఒకటి ఎల్లో ఉంది. అండ్ ములక్కాయలు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇనఫ్. ఇట్లా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే బెండకాయలు ఒక 5 తీసుకున్నట్టున్నా అంతే. బెండకాయలు ఒక 5, దొండకాయలు ఒక 5. అండ్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ ఒక 4 తీసుకున్నాను. కొత్తిమీర అనేది చాలా ఎక్కువ తీసుకున్నాను. కొత్తిమీర ఇక్కడ వచ్చేసి పుదీనా అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవరు మీకు కావాలంటే తీసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇట్లా మీరు బెండకాయ దొండకాయ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఒక 7 or 8 అట్లా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మీరు టమాటా అనేది రోజు మొత్తంలో ఒకటే తీసుకోవాలి. మీరు వేరే కర్రీస్లో ఏమి వేయకపోతే టమాటా అనేది ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. రాడిష్ అనేది వేసుకోవచ్చు, ఒక ఫుల్గా ఒకటి చాలు. రాడిష్ హార్ట్కి చాలా మంచిది, అందుకే ఒకటి వేసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్ అనేది పెద్దది వేసేసుకుంటాను. అండ్ క్యారెట్ అనేది కూడా ఫుల్గా వేసుకుంటాను. క్యారెట్ వేరే వాటిల్లో ఎందులో కూడా వేయకపోతే, ఇప్పుడు మనం దోశలు లేకపోతే ఇంకా వేరే ఏమన్నా వేసుకున్నట్లయితే, ఇంకా వేరే అదర్ సూప్స్ కాసుకున్నట్లయితే మనం అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఇందులో స్కిప్ చేసేసేయాలి. ఓన్లీ 1 మాత్రమే ఎలా ఉంటుందన్నమాట. ఇప్పుడు బీరకాయ కానీ, సొరకాయ కానీ, ములక్కాయ కానీ, క్యాప్సికము అండ్ దొండకాయ, బెండకాయ ఇలాంటి వాటికి ఏమీ కూడా లిమిట్ అనేది లేదనమాట విఆర్కే గారి డైట్లో. ఇవన్నీ కూడా మీరు మంచిగా ఎక్కువే తీసుకోవచ్చు. టమాటాకి అండ్ క్యారెట్కి, మనకి ముల్లంగికి మనకి లిమిట్ ఉందన్నమాట. అండ్ బీట్రూట్ తినకూడదు, దుంపలు తినకూడదు, వంకాయ అనేది మంచిగా తీసుకోవచ్చు. ఇలా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో విఆర్కే గారి ఫుల్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చానమాట. పార్ట్ 1 పార్ట్ 2. మీకేమైనా డౌట్ ఉంటే ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది అక్కడ క్లియర్గా ఇచ్చాను, చాలా క్లియర్గా చెప్పారనమాట. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. విఆర్కే గారి డైట్లో కూరగాయలు ఏవైతే ఎలా ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. వంకాయ కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ, ఇంకోటి క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు సూప్లో కావాలంటే. కానీ నేను ఎక్కువగా తీసుకునేది ఇవి మాత్రమే తీసుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటాను, ఉన్నదాన్ని బట్టి అనమాట. ఎక్కువ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎక్కువ సూప్స్లో వేయను నేను. ఇవన్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాను. అండ్ రోజు మొత్తంలో మీరు
ముందులే ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ పూట ఏది తినాలి అనేది ముందులే ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. టమాటా అనేది ఆ రోజు యూజ్ చేయొచ్చా లేదా సూప్లోకి, క్యారెట్ యూజ్ చేయొచ్చా లేదా, లేకపోతే ముల్లంగి యూజ్ చేయొచ్చా లేదా. ముల్లంగి అనేది వేరే వేటిల్లో వేయను, మ్యాక్సిమము సూప్లో అనేది ఖచ్చితంగా వేస్తాను. క్యారెట్ను టమాటా అనేది మనం వేరే వాటిలో వేసుకుంటాం కాబట్టి ఇందులో స్కిప్ చేయాల్సి వస్తుంది, అంతేనండి. ఈ 2 లిమిటేషన్స్ ఉన్నాయి. ముల్లంగి కూడా 1 అనేది యూజ్ చేయొచ్చు, కాకపోతే సూప్లో వేసేసుకుంటాను నేను దాన్ని. వీటన్నిటికీ కూడా లిమిటేషన్స్ ఏమీ లేవు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వంకాయ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి కూడా మనకి హాఫ్ చెప్పదాకా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి గురించి నార్మల్గా చెప్తున్నాను, సూప్లో వేయము. ఓన్లీ టమాటా అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ కూడా నేను మీకు చూపిస్తానండి. కాకపోతే విఆర్కే గారి డైట్లో టమాటా అనేది ఎక్కువగా ఎల్లో లేదు కాబట్టి నేను అది చెయ్యట్లేదు, కానీ సూపర్ ఉంటుంది. మనకి స్ప్రింగ్ ఆనియన్స్తో కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను చాలాసార్లు చేశాను, చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. విఆర్కే గారి డైట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోకూడదు, చపాతీలు అని. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూరగాయలు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ క్లారిటీగా అర్థం కావాలని ఇలా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం 750 గ్రామ్స్ దాకా కూరగాయలు తీసుకున్నానండి. ఇక్కడ నార్మల్గా అయితే 1.5 kg దాకా తీసుకోవాలి. మనకి ఇక్కడ 750 గ్రామ్స్కి నేను 750 1 లీటర్ కన్నా అంటే 3/4 లీటర్ నేను వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇంచుమించుగా అంతే వాటర్ పోయాలా అనేది లేదు, మునిగేదాకా వాటర్ పోసుకుంటాం. యాక్చువల్గా మునిగినప్పుడు స్టాప్ చేసేయడం అనమాట. మునిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేజీన్నర దాకా మనకి ఎంత ముక్కలు వచ్చినాయో దాన్ని బట్టి మనం వాటర్ పోసుకుంటాము. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ముక్కలన్నీ వేసేసిన తర్వాత మునిగేదాకా వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఎంతైనా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. మనకి రోజు మొత్తంలో 8 to 9 టైమ్స్ మనకి సూప్ అనేది తాగుతాము. ఇంకా లిక్విడ్ డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సూప్స్ తాగాలండి. సూప్స్ తాగకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేనైతే 7 years బ్యాక్ విఆర్కే గారి డైట్ చేసినప్పుడు ఈ సూప్స్తోనే బతికేసాను చెప్పాలంటే. సూప్స్లోనే మన కోకోనట్ ఆయిల్ ఏదైతే ఫ్యాట్ ఉందో, కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా వేరే అదర్ ఆయిల్స్, బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి తీసుకుంటాం కదా. సూప్స్లో మనకి ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి మనం ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఇలా సూప్స్లోనే మనం తీసుకోవడానికి కుదురుతుంది ఖచ్చితంగా. అందుకే నేనేం చెప్తున్నానంటే సూప్స్లో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే, సూప్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే లిక్విడ్ డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పార్టిక్యులర్ అనే సిరప్ అనేది యూజ్ చేయాలి. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది వచ్చేసి పార్టిక్యులర్ సిరప్ అండి. పార్టిక్యులర్ సిరప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు పార్టిక్యులర్ సిరప్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూసారా, పొటాషియం క్లోరైడ్, అది పార్టిక్యులర్ అనమాట, దాని పేరు పార్టిక్యులర్ అనమాట. ఇది షుగర్ ఫ్రీనే. మనకి పార్టిక్యులర్ సిరప్ అనేది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రోజుకి మనం 5 ml తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మనకి 5 ml తీసుకుంటే సరిపోతుందండి. రోజుకి ఒక్కసారి చాలు. ఓకేనండి. ఇప్పుడు మనం సూప్ యొక్క ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సూప్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. ఇక్కడ నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నాను. అంటే ఇది 10 liters కుక్కర్ అండి, హాకిన్స్ కుక్కర్. ఇది చాలా మందంగా ఉంటుంది. అండ్ సూప్స్కి అయితే నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలు అన్నిటిని కూడా వేసేసేయండి. మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ తీసుకుంటాం కాబట్టి సూప్స్లో ఇంక తాలింపు అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. అందుకే నేను ఎటువంటి తాలింపు అనేది తీసుకోవట్లేదు. ఇక్కడ మనకి ముక్కలు మునిగేదాకా కూడా వాటర్ పోసుకోవాలి. నేనైతే డైట్లో లేను కాబట్టి కొంచెం నేను జస్ట్ బాగా మునిగేదాకా ఏం పుయ్యట్లేదు అనమాట. నేను 1.5 kg మామూలుగా డైట్లో ఉన్నప్పుడు 1.5 kg కూరగాయలు తీసుకుంటే మునిగేదాకా చక్కగా మనకి వాటర్ పోసుకుంటే 1.5 లీటర్ మనకి సూప్ వస్తుందన్నమాట. 2 liters పోసుకుంటా వాటరు అండ్ 1.5 లీటర్ మనకు సూప్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఏమేమి వేయాలి అనేది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం వేయట్లేదు, పెప్పర్ అంటే మిరియాల పొడి అనమాట, గరం మసాలా పొడి, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ మాత్రమే చేయాలి. ఈవెన్ పసుపు కూడా మీరు ఇంట్లో పట్టించుకుందే యూజ్ చేయాలి నన్ను అడిగితే. అలా అనమాట. మొత్తం అన్నీ కూడా హోమ్ మేడ్ చేయాలి. నేనైతే పసుపు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే పట్టించుకుంటాను అనమాట.
పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకుంటాను. నేను బయట పసుపు అసలు యూజ్ చేయను. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అసలు పసుపు యూజ్ చేయను. చక్కగా వాటర్ పోసేసుకొని మునిగేదాకా కూడా పోసేసుకొని మంచిగా కూడా మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వేసేసుకొని అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మూత పెట్టేసుకోండి. 10 కూతలు వచ్చేదాకా 10 విజిల్స్ అనమాట. 10 కూతలు వచ్చేదాకా మనం మూత పెట్టేసుకొని 10 కూతల తర్వాత మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆవిరిపోయేంత వరకు ఉండి నేను ఇలా స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైన్ చేసేసుకున్నాను. ఇట్లా మనకి టేస్టీగా వెజిటేబుల్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. అందులో ఏమేమి నాకు చెప్తున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కానీ నేనేం చేశానంటే కొంచెం మిరియాల పొడి, కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకున్నాను కదా, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసాను కదా, కొంచెం స్పైసీగా ఉందన్నమాట. అంతే తప్ప ఇంకేం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ వెజ్ సూప్ అనేది మనకు చాలా స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. ఓన్లీ వెజ్ సూప్ తీసుకుంటే స్ట్రెంత్ ఇవ్వదు. దాంట్లో ఆయిల్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.